బుద్ధి లేని కన్నికలు 10 మంది కన్నికలు బయలుదేరారు. 10 మంది కన్నికలే, 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. కానీ 10 మంది దివిటీలు వెలుగుతున్నాయి. కానీ 5 దివిటీలలో నూనె ఉంది. 5 దివిటీల నూనె అయిపోయింది. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం చేయగా వారు మా నూనె అయిపోయింది అని చెప్పి కొనుక్కున్నారా? చూడండి ఒకసారి 25వ అధ్యాయం. ఏం పుస్తకం అని అడుగుతారా ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చదవండి, సరిపోద్దమ్మా. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఏంటిది? వారందరూ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు పెండ్లి కుమారుడు? ఇక్కడ ఒక 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దివిటీల్లో నూనె లేదు, అది సరి చేసుకుంటారేమో, నూనె తెచ్చుకొని నింపుకుంటారేమో, మెలకువగా ఉంటారేమో అని పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని చెప్పి ఏం చేశారట? ఇప్పుడు క్రైస్తవ లోకం అదే చేస్తుందండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రభు ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు ఆయన, ఎప్పుడు వస్తాడు ఆయన, ఎందుకు వస్తాడు ఆయన? ఊరకై పాస్టర్లు భయపెడతారు, చూద్దాంలే వచ్చినప్పుడని కునికి నిద్రపోతున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ అకస్మాత్తుగా ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాడు అని వినబడగానే వాళ్ళు గబగబలు వేశారు. కానీ వాళ్ళ దివిటీలలో నూనె లేదు. ఆ తర్వాత ఎక్కడికో పోయి కొనుక్కొని వచ్చారట. వచ్చి ఏమన్నారో చూడండి, 11వ వచనంలో, అంతటా తలుపు వేయబడెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక, అదే దేవుని వాక్య సందేశం. ప్రభువు రాకడ ఎప్పుడైనా నేను ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. నా జీవితంలో ఏ కోపము కానీ, ఏ పాపము కానీ, ఏ అసూయ కానీ, ఏ అపవిత్రత కానీ నా హృదయంలో దాచుకోకుండా, నిల్వ చేయకుండా, ఎప్పటికప్పుడు నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి అన్నది ఈ అంచె దినాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఒక పాస్టర్ గారి కుటుంబంలో పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని రోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేసే ముందు, ఇవాళ స్కూల్లో మీరు ఎవరినైనా కొట్టారా, తిట్టారా, ఏమైనా దొంగిలించారా, ఏమైనా తప్పు చేశారా, అవన్నీ ఒప్పుకోండి అని చెప్పి ఆ తల్లి దగ్గర ఒప్పుకొని వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. ఒకరోజు వాళ్ళ చిన్న కుమారుడు, చిన్నోడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న కుర్రోడు, నీ వాళ్ళు ఏం తప్పు చేయలేదు మమ్మీ, నేనేం తప్పు చేయలేదు మమ్మీ అన్నాడట. అంటే అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, పడుకున్నారు. అర్ధరాత్రి మధ్యలో పిల్లల గదిలో నుంచి ఒక కేక వినపడింది. నన్ను కూడా తీసుకెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఏంటి అందరూ వచ్చేసారు, అమ్మ నాన్న ఏమైందిరా నీకు, ఏంటి నన్ను ఏంటి ఏమైంది నీకంటే, అమ్మ మరి మనందరం వెళ్తున్నాం ఎక్కడికో, అంతలోకి యేసుప్రభు వచ్చాడు, మీరందరూ అలా చెయ్యి అందించగానే హయ్యని పైకి వెళ్ళిపోతున్నారు, నాన్న వెళ్ళిపోయాడు, అమ్మ వెళ్ళిపోయింది, అన్న వెళ్ళిపోయాడు, ఇంకో అన్న వెళ్ళిపోయాడు, నేను మిగిలిపోయాను, నన్ను అంటున్నాను, నన్ను చూడకుండా వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే వదిలిపెట్టబడ్డాను అని ఇంకా ఉడికిపోతా ఉన్నాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడట. నన్ను వదిలిపెట్టేశారు. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎరా నువ్వు రాత్రి పాపాలను ఒప్పుకున్నావా? లేదు మమ్మీ, పెన్సిల్ దొంగతనం చేశాను, అది చెప్తే నువ్వు ఇచ్చేయమంటావని ఒప్పుకోలేదు. మరి అందుకే నీ జీవితంలో చిన్న మచ్చ ఉంది, నీ జీవితంలో ఒక తప్పుడు పాపం ఉంది. చిన్నపిల్లడు అయినా చిన్న పాపమైనా నిషిద్ధమైనది ఏది పరలోక రాజ్యంలో ప్రవేశించదు. కాబట్టి ఒక చిన్న బిడ్డే శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలని తల్లిదండ్రులు నేర్పించారు. ఈరోజు క్రైస్తవులైన మనం చెడ్డల మాటలాడి, కఠినమైన మాటలాడి, అవతల వాళ్ళని బాధ పెట్టి, తల్లిదండ్రులను దుఃఖపెట్టి, తల్లిని ఏడిపించి, తండ్రిని తిట్టి, భార్యతో గొడవ పెట్టుకొని పరలోకం పోతారండి?
అందుకనే భార్యాభర్తలు నిద్రపోయే ముందే సమాధాన పడమన్నాడు దేవుడు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకండి. సరేలే పడుకోండి, రేపు దెబ్బలాడుకుందాం అంటారంట కొంతమంది. ఇంకోపిక లేదు నాకు, పడుకోండి రేపు చూసుకుందాంలే, మళ్ళీ గొడవ అంట. మళ్ళీ తెల్లారితే మళ్ళీ మొదలు పెడతారు అదే సబ్జెక్ట్. నో 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 నో, రాత్రి నిద్రపోయే ముందు నీ మనస్సాక్షి సరిచేసుకో. అందుకే రోజుకు 3 మారు మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ప్రభువు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. ప్రభువు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్న వారందరూ కనురెప్ప పాటులో ఆకాశంలోనికి ఎత్తబడతారు. సపోజ్ ఇలాగ ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ప్రభు వచ్చాడు అనుకోండి, వింతలు జరుగుతాయంట. ఏమవుతుందో తెలుసండి, సడన్గా కొంతమంది మాయమైపోతారు. ఒక్కోసారి పాస్టర్ గారు మాయమవుతాడు, ఒక్కోసారి పాస్టర్ గారు కూడా ఉండిపోతాడు. పాస్టర్ గారు కూడా ఉండిపోయి, చూడు కొంచెం వర్షం వచ్చిందని మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం చేసుకుందాంలే అనుకుంటాడు. ఎక్కడ అసలు వాళ్ళు వెళ్ళిపోయారు, ఒట్టోళ్ళు ఉండిపోయారు. బైబిళ్ళు చేతుల్లోనే ఉంటాయి. చేతిలో మైక్ కింద పడిపోద్ది, బైబిళ్ళు కింద పడిపోతావు. స్కిట్ వేసాం మా చర్చిలో ఒకసారి. ఏంటంటే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, సడన్గా ఒక 4 వెళ్ళిపోతారు, 4 ఉండిపోతారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు ఎత్తుక్కొని నెత్తి బాదుకొని గందరగోళం అయిపోతారు. ఆ రోజు భయంకరమైన రోజు అది. ఆ రోజు ఫ్లైట్లో వెళ్తున్నారనుకోండి, 2 పైలట్లు ఫ్లైట్లో. ఇతర దేశాల్లో ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసిని పెడతారంట పైలట్గా. ఎందుకంటే ఒకవేళ ప్రభు వస్తే విశ్వాసి వెళ్ళిపోతే అవిశ్వాసికి అబక్కన హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. లేదంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, లారీ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎక్కడ చూసినా లోకమంతా గందరగోళం అయిపోద్ది. మా ఊరిలో ఇంతమంది కనపడలేదు, ఈ దేశంలో ఇంతమంది డిసపియర్ అయిపోయారు, ఏదో ఒక ఆత్మ పట్టేసింది ప్రపంచాన్ని, ఏదో అయిపోయిందని మిగిలిపోయిన వాళ్ళందరూ గందరగోళం చేస్తారు ఈ ప్రపంచాన్ని. ఆ భయంకరమైన దినమున ప్రతివాడి నెత్తి మీద లేక చేతి మీద 666 ముద్ర వేయబడుతుందని బైబిల్లో రాయబడిన సంగతి. క్రీస్తు విరోధి లోకాన్ని ఏల్తాడు, అబద్ధ ప్రవక్త ఈ లోకాన్ని ఏల్తాడు. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి అనే ఇద్దరు కలిసి ఈ లోకంలో ఉన్న వారందరినీ వారి ఆధ్వర్యంలో పెట్టుకుంటారు. 7 సంవత్సరములు భయంకరమైన శోధనలో ఎవరైనా 1-2 ఆ సమయంలో ప్రభు వైపు తిరగడానికి ప్రయత్నిస్తారేమో కానీ అది చాలా అసంభవమైన సంగతి. ఆ భయంకరమైన శ్రమకాలంలో మనం ఉండకుండా ఉండాలంటే, ఆ ఉగ్రత దినమును తప్పించుకోవాలంటే, ఆ 7 ఏళ్ల తర్వాత ప్రభువు మరల తిరిగి వచ్చినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారని వాక్యంలో చూస్తున్నాం. తాము పొడిచిన వారందరూ ఆయన్ని చూసి ప్రలాపిస్తారని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది అన్నదానికి ప్రపంచంలో గుర్తులన్నీ నెరవేరిపోయినాయి అండి. రాకడ గుర్తులన్నీ నెరవేరిపోయినాయి. అపహాసకులు ఎక్కువ మంది సిద్ధపడతారు అంచె దినాల్లో. అపహాసకులు, ఎగతాళి చేసేవాళ్ళు. యేసు ప్రభు అంటే ఎగతాళి, క్రైస్తవత్వం అంటే ఎగతాళి, సేవకుడు అంటే ఎగతాళి, భక్తి అంటే ఎగతాళి. అపహాసకులు అంచె దినాల్లో అనేకులు బయలుదేరతారు. ఎగతాళి చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, దేవుడు అనే విషయాన్ని నమ్మని వాళ్ళు, దేవుడు లేడు, దెయ్యం లేదు, మా ఇష్టానుసారంగా ఉండొచ్చు అనేవారు. యేసు ప్రభు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఎక్కువైపోతారు అన్నది ఈ రోజున మనం కన్నులారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. రెండవది, అంచె దినాలలో మనుష్యులు విపరీతమైన తత్వాలు కలిగిన వారికి ఉంటారు. అపాయకరమైన దినాలుగా ఉంటాయి. మనుషులు స్వార్థపరులుగా, ప్రియులుగా, ధనాపేక్షలుగా, బింకములు ఆడువారు, అహంకారులు. పెద్ద లిస్ట్ ఉందండి. 3వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చూద్దాం. చూడండి. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు,
తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎన్ని పేర్లోనియో చూడండి, వీళ్ళకి ఎన్ని 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 రకాలైన వాళ్ళు చూడండి, ఎన్ని డిగ్రీలో చూడండి మనుషుడికి. మూర్ఖులు, క్రూరులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈరోజు చూస్తున్నాము, బీహార్లో ఒక అమ్మాయిని 10 మంది యవనస్తులు ఇష్టం వచ్చినట్టు పట్టపగలు ఆ అమ్మాయిని పట్టి పీడ్చి ఈడ్చి గందరగోళం చేశారని న్యూస్లో వినపడుతుంది. ఏంటది? మృగాల మనుషుల అంటే 4 ఏళ్ల అమ్మాయిని, 4 సంవత్సరాల అమ్మాయిని చిత్రహింస చేసి చంపి పడేశారని నిన్న మన న్యూస్లో కనపడుతుంది. ఏంటి క్రూరత్వం కాదా ఇది? మూర్ఖత్వం కాదా ఇది? ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా త్రాగుడు, మత్తు పదార్థాలకు బానిసలు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు లోబడరేమంటే. తల్లి తండ్రి నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఘనపరచమని దేవుని వాక్యం చెప్తుంటే, సన్మానించమని దేవుని వాక్యం చెప్తుంటే, ఈ రోజున చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల మీద తిరగబడేవారుగా ఉంటున్నారు. అపవిత్రమైన కార్యాలు, ఈ సెల్ ఫోన్ పెట్టుకొని అపవిత్రమైన కార్యాలతో నిండిపోతున్నారు. ఈ మధ్య ఒక లెక్కలు కట్టారు, 1 మినిట్లో, 1 నిమిషంలో 42 లక్షల మంది ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. 1 నిమిషంలో 42 లక్షల మంది ఫేస్బుక్లో చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి. అందులో వెతికే దాంట్లో 99% చెత్త, శోక సంబంధమైన, పాప సంబంధమైన కార్యాలు. అలాగే యూట్యూబ్లో 1 నిమిషానికి 300 గంటల న్యూ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు. నిమిషానికి 300 గంటల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఏంటి అప్లోడ్ చేసే విషయాలన్నీ? అపవాదకులు, వారి మీద వీరి మీద నిందలేసేవాళ్ళు, వాళ్ళని వీళ్ళని విమర్శించేవాళ్ళు, వాళ్ళ అవసరం లేని మనుషుల జీవితాల్లోనికి వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నీ బయటికి తెచ్చేవాళ్ళు, ఇతరుల జీవితాల్లో ఉన్న తప్పులన్నీ బయట పెట్టేవాళ్ళు, మనసుకు మేలు కలిగిన, హృదయానికి ఆశీర్వాదకరమైన విషయాలు 1% 2% ఉంటాయో లేదో తెలియదు. ఎంతమంది ఈ రోజున స్కైప్లో ఇంచుమించు 1,00,000 కాల్స్ చేస్తున్నారు ఒక 1 మినిట్లో. ట్విట్టర్లో 3.5 లక్షలు మంది ఒక ట్విట్టర్ని 1 నిమిషంలో యూజ్ చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాట్సాప్లో 4.5 కోట్లు, 1 నిమిషానికి 4.5 కోట్లు మెసేజెస్ వెళ్తున్నాయంట వాట్సాప్లో. ఏం మెసేజ్లు అండి అన్నీను? 1 నిమిషం అంటే 60 సెకండ్స్లో 4.5 కోట్లు. ప్రపంచంలో మనుషుల జనాభా అంతా కూడా ఈ సెల్ ఫోన్లోనే ఉన్నట్టు కనపడుతుంది, లేకపోతే ఇంటర్నెట్లోనే ఉన్నట్టు కనపడుతుంది, లేకపోతే ఈ వీటిల్లోనే ఉన్నట్టు కనపడుతుంది. మనుషుడు ఏం చేస్తున్నాడు వాటిలో కూర్చొని? ఇదిగో ఇదే ఇక్కడ చదివాను చూడండి, పెద్ద లిస్టు. ఈ లిస్టు చూసి అహంకారులు, డంబం చెప్పుకునేవాడు ఒకడో, అపవాదకులు, అపవాదాలు చెప్పేసే ఇతరుల మీద నిందలేసేవాడు ఒకడో, దూషకులు ఒకనొకడు తిట్టుకుంటారు. దేంటో తెగ తిట్టుకుంటారు. నేరుగా తిట్టుకుంటే తంతారని భయం, అందుకని దీంతో తిట్టుకుంటారు. దూషకులు ఏంటండి? అనురాగరహితులు, అజితేంద్రియులు అంటే మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటవి? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఈ అజితేంద్రియులు అంటే ఈ ఇంద్రియాలు పాడు చేసేసుకున్నారు. చూపులు పాడైపోయినాయి, మాటలు పాడైపోయినాయి, వినికిడి, చెడ్డ మాటలు వింటున్నాం, స్పర్శ, అపవిత్రమైన స్పర్శలు కకృతి పడుతున్నారు. మనుషుడు తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. చూసిందల్లా తినేయాలి,
చూసిందల్లా కొనేయాలి, చూసిందంతా అనుభవించాలి అనే ఆశలతో అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహం లేని వారు, అపవిత్రమైన ఇంద్రియాలు కలిగిన వారు. దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములుగా ఆత్మను ఇచ్చాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయన్నాడు దావీదు. నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తున్నాడు యోబు. ఏంటంటే, నేను ఇది తినను, ఈ అపవిత్రమైన రాజభోజనం నేను భోజనం చేయను, ఇది ద్రాక్షరసం నేను త్రాగను అన్నాడు. ఎవరో? దానియేలు. నువ్వు నా యజమానురాడు భార్యవై, నీతో నేను తప్పుగా పాపము చేయను, మా లైంగిక సంపర్కానికి చోటివ్వను, దేవుని ముందు ఈ నీచమైన ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేతులని పారిపోయాడు. ఎవరో? యోసేపు. ఈ రోజున అలాంటి కథలేయి ఆమె ఒడిలో పడిపోయాడు, ఆ మాయల్లో పడిపోయాడు, ఆ ఉచ్చుల్లో పడిపోయాడు, ఆ అలవాటుకు బానిస అయిపోయాడు అనే మాటలు చూస్తున్నాం. కారణం ఈ నెట్లో, నెట్ అంటే అర్థం ఏంటి? వలలో పడ్డారంటే ఎవరన్నా ఆ వలలో నుంచి బయటికి రావడం ఎవడన్నా తీయాలి, కానీ నీ చేత. వల్లో ఎంతసేపు గింజుకున్నా ఒక పిట్ట, వల్లో పడి ఎంతసేపు పోరాడిన ఒక జంతువు, అది బయటికి రావడానికి దానికి శక్తి లేదు. ఆ ట్రాప్లో నుంచి బయటికి రావాలంటే బయట ఉన్నోడు ఎవడైనా విడిపించాలి. అటువంటి వారిని విడిపించడానికి ప్రభువు వచ్చానన్నాడు. అటువంటి సమయాల్లో నాకు కేకవేయమంటున్నాడు. కానీ అంచెదినాల్లో మనుషుడు వాడి సొంత ప్రయత్నాలు చేస్తున్నారే కానీ వారి జీవితాన్ని దేవునికి అప్పగించటం లేదు. అంచె దినాలలో రాకడ గుర్తులు ప్రపంచం అంతటా నెరవేరుతున్నాయి. మన జీవితాల్లో ఇలాంటి స్వభావాలు ఉన్నాయా? ఇలాంటి గుణాలు మనలో ఉన్నాయా? వాటిని అలాగే మనం నిలవుంచుతున్నామా, లేక వాటిని ఒప్పుకొని ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడుక్కొని శుద్ధులుగా చేసుకుంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాల్సి ఉంది. తప్పకుండా ప్రతి మానవుడు పాప హృదయముతోటే ఉన్నాడు. కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా. మనస్ఫూర్తిగా ప్రార్థన పూర్వకంగా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నీ వచ్చినప్పుడు నన్ను విడవద్దయ్యా, నీ రాకడ వరకు నన్ను కాపాడయ్యా, నీవు రారాజుగా వచ్చే వరకు నా విశ్వాసము కాపాడుకోవడానికి, నా పరుగు కడముట్టించడానికి నాయన నాకు సహాయం చేయి నాయన. తండ్రి, నాకు సహాయం చేయి నాయన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నీ నీ రాకడ సమయంలో విడవబడకూడదు ప్రభువా. నాయన, నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో మేమును ఉండుటకు సహాయము చేయి నాయన. ఆ సారస్వతిక సంఘములో మాకు కూడా స్థలము దయచేయము తండ్రి. హృదయ శుద్ధిని కాపాడుకుంటూ మెలకువగా ఉండడానికి సహాయము చేయి, భక్తిని కాపాడుకోవడానికి సహాయము చేయి, మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయము చేయి, లోకమాలిన్యం అంటకుండా మమ్మను మేము శుద్ధి చేసుకున్నటకు సహాయము చేయి తండ్రి. మా దోషాలు క్షమించయ్యా, మా అవిధేయతలు క్షమించయ్యా, మా శరీర కార్యాల నుంచి
మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయి నాయన. మా పాపములన్నీ ఒప్పుకుంటున్నామయ్యా. నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయి నాయన. నూతన హృదయం మాకు దయచేయి. నూతన సృష్టిగా మమ్మల్ని చేయి తండ్రి. పరలోక రాజ్య వారసులుగా మేము ఉండాలని నీవు ఆశిస్తున్నావు కనుక తగిన రీతిగా మమ్మల్ని శుద్ధి చేయయ్యా. నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ భయంకరమైన అంచె దినాలలో ఎటు చూచినా విస్తరించిపోతున్న చెడుగు, అటు చూచిన బలాత్కారాలు, మానభంగాలు, కుంభకోణాలు తండ్రి, అపవిత్రత, అజ్ఞానము, మూర్ఖత, క్రూరత్వము తండ్రి, వాక్యములో ఉన్నవన్నీ అక్షరాల్లో నెరవేరుతున్నాయి నాయన. ఇవి అంచె దినాలలో ఉన్నామన్న సంగతి మాకు గుర్తు చేస్తున్నాయి కనుక అయ్యా, మా మట్టుకు మేము ఇట్టి వారికి విముఖులుగా ఉండడానికి సహాయం చేయి. అట్టి కార్యాలు చేసేవారితో ఏకీభవించకుండా ఉండడానికి సహాయం చేయి. మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయి. మా విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయి. ఎప్పటికప్పుడు నీ రక్తములో కడుక్కొని శుద్ధులు మగినట్లుగా సహాయం చేయి అయ్యా. ఏ ఒక్కరూ తప్పిపోయి నాశనమై నరకానికి పోకుండా, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండం పాలవ్వకుండా మా చేతనైనంత వరకు నాయన నిత్య నరకానికి పోయేవారిని అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని బయటికి లాగడానికి మాకు సహాయం ఇచ్చేయి. ప్రభు సాక్షులుగా వారిని మార్చుకోవడానికి సహాయం ఇచ్చేయి. నీ దీవెనలతో, నీ స్వస్థతలతో, నీ ఆశీర్వాదములతో మా హృదయ వాంఛలు తీర్చబడిన వారిగా తిరిగి వెళ్ళుటకు కృప చూపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.